హాయ్! నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి వ్లాగ్స్. ఈరోజు మనం పచ్చిమెత్తలు ఇగురు వండుకుందాం. దానికి ఉల్లిపాయ ముద్ద, గరం మసాలా అన్నీ కలిపి పేస్ట్ చేసుకున్నాను. టమాటా పేస్టు, కొత్తిమీర, ఉల్లిబొందు, పచ్చిమిర్చి, కారం, పసుపు, ఉప్పు, తగినంత ఆయిల్. బాండీ పెట్టేసుకున్నాను. నూనె పోసుకుంటున్నాను. ఒకసారి కరివేపాకు వేసుకుంటున్నా ఈసారి. కరివేపాకు కొంచెం వేగింది. చిటపటలాడుతుంది. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి కొంచెం వేగింది. ఈసారి మనం ఉల్లిబొందు వేసుకుందాము. ఉల్లిబొందు కూరకు చాలా బాగుంటుందండి. పులుసు కూరకైనా, ఇగురు కూరకైనా ఉంటే తప్పనిసరిగా వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయ ముద్ద వేసుకుందామండి. నేను ఉల్లిపాయ ముద్ద కచ్చాబిచ్చానే నూరానండి. మరీ కోర్స్గా గ్రైండ్ చేయలేదు. మరి పేస్ట్లా గ్రైండ్ చేస్తే తొందరగా వేగడం టైం పట్టేస్తుంది. ఈసారి నేను స్పూన్నర ఉప్పు వేసుకున్నాను. ఒకసారి కలిపేసుకుందాం. దీన్ని కూడా కొంచెం వేగనిద్దాము. వేగిపోయిందండి. ఈసారి మనం గరం మసాలా పేస్ట్ వేసుకుందాం. చెక్క, లవంగం, ధనియాలు, జీలకర్ర, కొబ్బరి, అల్లం వెల్లుల్లిపాయ, గసగసాలు ఇవన్నీ కలిపి పేస్ట్ చేశానండి. ఒకసారి కలిపేసుకుందాము. మంచిగా వేగనిద్దాం దీన్ని. వేగిపోయిందండి. ఈసారి మనం ఉప్పు, కారం, పసుపు వేసుకుందాము. ఉప్పు వేసుకున్నాం కదా ఫస్ట్ కొంచెం. ఒక స్పూన్ పసుపు వేసుకుందాం. ఒక 4 స్పూన్లు కారం వేసుకుందామండి. ఒకసారి కలిపేసుకుందాము. ఈ ఉప్పు, కారం, పసుపు అంతా గరం మసాలాకి పట్టించి బాగా వేగాలండి. పచ్చివాసన పోయేదాకా, నూనె పైకి తేలేదాకా కొంచెం వేపాలి. ఇప్పుడు మనం టమాటా పేస్ట్ వేసుకుందాం. టమాటా పేస్ట్ కూడా నేను బాగా కోర్స్గా గ్రైండ్ చేయలేదండి. కొంచెం ఇది కూడా కచ్చాపిచ్చానే గ్రైండ్ చేశాను. ఇప్పుడు కొంచెం మంచిగా వేపుకుందాం. ఎందుకంటే దీంట్లో కొంచెం వాటర్ వస్తుంది టమాటా పేస్ట్‌లో నుంచి. బాగా వేయించుకుందాము. చూసారా వాటర్ అన్నీ పైకి తేలింది నూనె. ఇప్పుడు ఒక స్పూన్నర ఉప్పు వేసుకుంటున్నాను. ఈ కూరకు మొత్తం 3 స్పూన్లు ఉప్పు పట్టిందండి. ఎందుకంటే నేను తీసుకున్నది కేజీ మెత్తలు కదా! 3 స్పూన్లు పట్టింది. చూసుకొని వేసుకోండి. ఈసారి పచ్చిమిర్పాలు వేసేసుకుందాము. చూసారా చిన్ని చిన్ని చేపలు భలే ఉన్నాయండి తెల్లగా. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. దొరికితే మాత్రం తప్పకుండా తెచ్చుకొని చేసుకోండి. ఒకసారి జాగ్రత్తగా కలిపేసుకుందాము. ఒకసారి మసాలా కలిపిన నీళ్ళు ఉన్నాయంటే అవి కూడా పోసేసుకుందాం. దీంట్లో మొత్తం 2 గ్లాసులు వాటర్ దాకా పట్టేయండి. ఎందుకంటే మనం చేసుకునేది ఇగురు కదా! కొంచెం మరీ పులుసు కాకుండా కొంచెం ఇగురులాగా. మరీ పలసగా ఉంటే బాగోదు. కొంచెం థిక్ గ్రేవీలా ఉంటేనే బావుంటది. ఇది ముళ్ళు కూడా గుచ్చుకోవండి. పెద్ద ముల్లే ఉండవు దీంట్లో. చిన్న చిన్న ముల్లులుంటాయి. ఒకసారి గట్టిపెట్టి కలిపారు కదా! ఈసారి మరి పదపద్దాకా కలపకుండా ఇట్లా చేపలు కదా! ఇలా మళ్ళీ గరిటె పెడితే విడిపోతా ఉంటాయి. అందుకనే అలా పట్టుకొని కలపండి. ఒకసారి కొత్తిమీర వేసేసుకున్నాం కదా! ఒక్కసారి మూత పెట్టేద్దాము. ఒక్క నిమిషం ఉడికితే చాలండి. తొందరగా ఉడికిపోతున్నాయి ఇవి ఉత్తినే. చూసారా? భలే కుతకుతలాడుతుంది కూర. దీన్ని పులుసు చేసుకోరండి. ఇగురే చేసుకుంటారు. ఇగురే చాలా టేస్ట్‌గా ఉంటది.
ఒక్కసారి పైపైన ఏమన్నా అడుగేమన్నా పట్టిందేమో అని చూసుకుంటున్నాను. ఒకసారి అలా జాగ్రత్తగా కలుపుకోండి. ఎక్కువ కలపకుండా. చూసారా అండి? టేస్టీ టేస్టీ పచ్చి మెత్తల ఇగురు రెడీ అండి. మీకు మీకు ఈ కూర నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సూపర్‌గా ఉందండి. చూసారా అండి? థాంక్